మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17న హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హరిత, మొబైల్ అనేది చాలా డేంజర్ అని చెప్పుకోవాలి. దానివల్ల ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉంది. మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా. కానీ ఇప్పుడు పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ వచ్చిన తర్వాత మొబైల్ ఇవ్వాల్సినది ఖచ్చితంగా ఇవ్వాల్సి వచ్చింది. దీనివల్ల ఎన్నో జరిగిపోతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే పవన్ వీడియోస్. ఈ పవన్ వీడియోస్ అనేది అది పిల్లలు దాన్ని బాగా అడిక్ట్ అయిపోయారు అనే చెప్పుకోవాలి. సో మనం దీని నుంచి ఏమన్నా బయటికి వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా పిల్లల్ని బయటికి? ఎస్. ఎందుకంటే పేరెంట్స్ చాలా సెన్సిటివ్ ఉన్న వాళ్ళ పేరెంట్స్ అయితే పిచ్చోళ్ళు అయిపోతారు. అరే నా పిల్లలు ఎప్పుడు యాంగిల్లో పిల్లల్ని చూసిండరు. ఒక్కసారిగా చూసేసరికి పేరెంట్స్కి అదొక షాక్ అయిపోయి ఎక్కడ లేని కోపము, అరవడము, కొట్టడము ఇంకా రకరకాలుగా జరిగిపోతుంది. కానీ పిల్లలకి నిజంగా ఏం తెలీదు. అది ఏంటో మరి ఎందుకు ఈ మొబైల్ వల్లే చెడిపోతున్నారు అనేది బాగా పడిపోయింది. ఏమంటారు? వెరీ గుడ్, మంచి టాపిక్ ఇది. ఏంటంటే ఎక్కడ మాట్లాడరు దీని గురించి. మాట్లాడకపోవడం వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. జీరో అవేర్నెస్ లేదా లెస్ అవేర్నెస్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం దీనికి. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ చాలా క్విక్గా రెస్పాండ్ అవుతారు. అది చూస్తున్నావా అని పెద్ద సీన్ చేస్తారు. మదర్ తెలిస్తే ఫాదర్ చెప్తారు, ఫాదర్ తెలిస్తే మదర్ చెప్తారు. వి విల్ క్రియేట్ ద సీన్. ఆ సీన్లో ఆ బాబు కానీ పాప కానీ చూస్తూ దొరికిన వాళ్ళు సిగ్గుతో చచ్చిపోవాలి. ఎస్ ఆర్ నో? అంత సిగ్గుపడే విషయం అని మనం మెసేజ్ ఇస్తున్నాం. మళ్ళీ మనమే 10 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసి ఇదే పని చేయి నీ మొగుడుతో లేకపోతే నీ భార్యతో అని చెప్తాం. వాట్ ఆర్ వి గివింగ్ టు అవర్ చిల్డ్రన్? రైట్ అని చెప్తున్నామా, రాంగ్ అని చెప్తున్నామా? ఫస్ట్ టేక్ టైం. పేరెంట్స్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. పేరెంట్స్ షుడ్ బీ ట్రైన్డ్. ఏం మాట్లాడాలి పిల్లలతోని ఈ పర్టికులర్ విషయంలో. ముందు మనం చేంజ్ చేసుకోవాలి మన లోపల డెఫినిషన్స్. ఓకే, పాన్స్ ఒకప్పుడు లేకపోయినప్పుడు ఎలా ఉండేదంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ రిలేషన్షిప్లో దే డెంట్ హ్యావ్ మచ్ ప్లెజర్. 8 years పాన్స్ లేకపోవడం వల్ల, అవి చూడకపోవడం వల్ల ఒక కపుల్ సఫర్ అయ్యారు. అసలు ఇన్సర్షన్ అంటే ఏంటి ఇవన్నీ కూడా తెలియక బెల్లి బటన్లో ఇన్సర్షన్ చేయడం, పిల్లలు కూడా పుట్టకపోవడం లాంటివి జరిగినాయి. 8 years తర్వాత డాక్టర్స్ ఫౌండ్ అవుట్ దట్ దే హ్యాడ్ జీరో అవేర్నెస్. దానివల్ల దే సఫర్డ్. సో దీన్ని నెగిటివ్గా, హెవీ నెగిటివ్గా కంటే కూడా పేరెంట్స్ ఫస్ట్ దాంట్లో బ్రెయిన్లో కొంచెం పాజిటివిటీ కూడా ఉంది అని కొంచెం ఎట్లా పెట్టుకుంటే మనం రిలీజ్ చేసుకుంటాం టెన్షన్ అట్లీస్ట్. హై స్పీడ్ ఇంటర్నెట్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం. సరే, మరి టెక్నాలజీ పెరుగుతుంది, ఇంటర్నెట్ పెరుగుతుంది, యాక్సెస్ పెరుగుతుంది. మరి ఇలాంటి టైంలో పేరెంట్స్గా మనం ఏం చేయాలి? అవేర్నెస్ ఇవ్వాలి. ముందు మనం అదో పెద్ద భయంకరమైనది అని కాకుండా, సరే పిల్లలు చూస్తూ దొరికిపోయారు, ఏ ఏజ్ పిల్లలు చూస్తున్నారు దాని మీద కూడా ఉంటుంది. 2009లో చేసిన రీసెర్చ్, ఇప్పుడు కూడా కాదు, 2009లో చేసిన రీసెర్చ్లో ఆన్ అన్ యావరేజ్ తెలిసింది 10 ఏళ్ల లోపలనే ఒక బాబు ఒక పాన్ చూస్తాడట. 10 ఏళ్ళ లోపలనే ఆన్ అన్ యావరేజ్ ప్రతి బాబు కూడా. అంటే ఇంకా ఇప్పుడు ఇంత యాక్సెస్లో ఇంకేం ఛాన్సెస్ ఉన్నాయి? సరే, దీనికి 2 reasons ఉంటాయి. నంబర్ 1, క్యూరియాసిటీ. వాళ్ళకి తెలుసుకోవాలి అన్న భావన ఉంటుంది. వాళ్ళ బాడీలో చేంజెస్ అవుతూ ఉంటాయి. దే వాంట్ టు నో మోర్. ఎందుకు ఇది ఎందుకు చేస్తారు, ఆపోజిట్ సెక్సెస్ అంటే ఏంటి వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఇది చెయ్యొద్దు అనే ఇన్ఫర్మేషన్ మనం వేస్తూ ఉంటాము. మళ్ళీ వాళ్ళకేమో క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇంకెక్కడ షేర్ చేసుకుంటారు? ఫ్రెండ్స్ తప్ప. ఫ్రెండ్సే మన బ్యాచ్ మీ తినాలి మా తినాలి ఇలా ఉంటారు. వీడికి సగం తెలుస్తుంది, వాడికి సగం తెలుస్తుంది, ఇద్దరు కలిపి ఇంకేదో చేస్తారు. సో వి గాట్ అ కేస్ రీసెంట్లీ. 9th class పాప. ఓకే, లవ్ అని. ఆ బాబుకి లవ్ అనే ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? ఈ అమ్మాయి వెంట పడేది, లేకపోతే ఈ అమ్మాయి చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఏం ఇన్ఫర్మేషన్ ఉంది దట్ నీకు చూస్తున్నాడు, నువ్వు చూడు అని వీళ్ళు క్రియేట్ చేశారు ఈ అమ్మాయికి ఫీలింగ్స్. ఆ బాబు కోసుకుంటా ఆ అమ్మాయి మాట్లాడబోతే అనే స్టేజ్ దాకా ఎందుకు వెళ్తుంది? పేరెంట్స్ ఏం చేస్తున్నాము? నేను మళ్ళీ అక్కడికే వస్తా. పేరెంట్స్ ఆర్ సో బిజీ ఇన్ ఎర్నింగ్ మనీ. పైసలే అన్నీ అనుకుంటున్నాం, బట్ పైసలే అన్నీ కాదు. కరెక్ట్. బేసికలీ వీ హ్యావ్ టు బీ అరౌండ్ దెమ్. ఫిజికల్గా, మనం ఎమోషనల్గా వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ గురించే పేరెంట్స్ ఉన్నాము. సో ఈ పాన్స్, ఇవి చూడటాలు, ఈ టాపిక్లు అంటారా, ఇప్పుడు చిన్న పిల్లలు ఆబ్వియస్లీ ఇంటర్నెట్ యాక్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి దే విల్ సీ. ఆబ్వియస్లీ వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది. సింగిల్గా ఉన్నారు, ఎవరు లేరు చుట్టుపక్కల అంటే ఆబ్వియస్లీ ద బ్రెయిన్ విల్ స్టార్ట్ టెల్లింగ్, చూడు ఒకసారి చూస్తే ఏమవుతుంది అని. అండ్ ఇంకొకటి, ఇంటర్నెట్లో కూడా ఇప్పుడు ఈ సైట్స్ అన్నీ కూడా పెరిగిపోయాయి.
ఇవన్నీ కూడా ఎందుకు పెరిగిపోయినాయి? పాన్ సైట్స్ ఎన్ని పెరిగిపోయాయి తెలుసా? ఒకప్పుడు 2-3 ఉండేవట, ఇప్పుడు ఎన్ని అయినాయో. బికాస్ పిక్చర్, బ్రెయిన్ అండర్స్టాండ్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ పిక్చర్స్. ఎప్పుడైతే ఆ పిల్లవాడు కానీ పాప కానీ వాళ్ళ బాడీలో చేంజెస్ అవుతున్నాయి, యాక్చువల్గా అయితే 12-13 years ఈజ్ ద రైట్ ఏజ్ ఫర్ మీటింగ్. మన పెద్ద తాతయ్య వాళ్ళు అదే కదా జరిగింది. అప్పుడు సొసైటీ రూల్స్ అవి ఉన్నాయి, సో దే వర్ గెటింగ్ మ్యారీడ్, ఈ ప్రాబ్లమ్స్ లేవు, ఏం లేవు. మన పేరెంట్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక 5-6 years లాగింగ్ చేశారు, 18 years 21 yearsకి మ్యారేజ్లు చేసేసారు. వాట్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్? మన జనరేషన్ వేసుకున్న, నెక్స్ట్ జనరేషన్ వేసుకున్న 25 బాగా సెటిల్ అవ్వమ్మా, ఎమోషనల్గా బాగా సెటిల్ అవ్వు, ఫినాన్షియల్గా సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోండి. 12-13 yearsకి బాడీ రెడీ అయింది, 25-35 దాకా పిల్లల్ని ఆపుతాం పెళ్ళిళ్ళు చేసుకోకుండా. ఈ లోపల ఎన్ని లవ్లు, ఎన్ని బ్రేకప్లు, ఆ బ్రేకప్లోంచి ఏం నేర్చుకుంటున్నారు, ఆ నేర్చుకున్న తర్వాత ఇంకొక పర్సన్ లైఫ్లో వచ్చినప్పుడు వాళ్ళని ఎంత టార్చర్ పెడుతున్నారు యాక్సెప్ట్ చేయకుండా. బికాజ్ ఎవడో పర్సన్ చేశాడు, హర్ట్ పీపుల్ అగైన్. హర్ట్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంకొక స్పౌస్ని హర్ట్ చేస్తారు. వాట్ ఈస్ బికమింగ్ హియర్? ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తాను. సో పార్న్ అడిక్షన్ స్టార్ట్ అయ్యేది క్యూరియాసిటీ వల్ల. ఫారెన్ స్కూల్స్లో చూస్తే టీచర్స్ విల్ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ, ద స్కూల్ విల్ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ వాళ్ళు పేరెంట్స్కి కాల్ చేసి అడుగుతారు, మీ పిల్లలకి ఇప్పుడు ఏజ్ వచ్చారు 7th 8th classes, షెల్ వి టెల్ దెమ్ అబౌట్ సెక్స్ కానీ ఇలా ఉంటుంది, మన బాడీలో చేంజెస్ ఇలా ఉంటాయి, దిస్ ఈజ్ సెక్స్, మీరు ఇన్ని రోజులు వెయిట్ చేయాలనే ఇన్ఫర్మేషన్ ఒక 1/2 hour ఇస్తారు. ఇవ్వాలా లేదా అని పేరెంట్స్ని మళ్ళీ అడుగుతారు. ఇఫ్ పేరెంట్స్ సే ఎస్, దే విల్ టెల్ దెమ్. కానీ పాపం మన ఇండియాలో ఇది మాట్లాడడమే బూతు అంటాం మనం. నోట్లోంచి ఆ పాన్ రాగానే బూతు నోర్ము. మరి ఇలాంటి స్టేజ్లో పిల్లలకి ఎవరు చెప్పాలి? రైట్ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళాలి? ఇలాంటి వీడియోస్లో తప్ప, రైట్? సో పిల్లలకి రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఫస్టే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోకుండా వాళ్ళతో కూర్చొని మీరే చెప్పగలిగితే ఇట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులనే నమ్ముతారు. నువ్వు వేస్ట్ ఫెలోరా అంటే వేస్ట్ ఫెలోనే అవుతాడు, నువ్వు సూపర్ నాన్న అంటే సూపర్ నాన్ననే అవుతాడు. వాట్ ఆర్ వీ టెల్లింగ్ దెమ్? సో పేరెంట్స్కి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి పిల్లలతో ఇలా మాట్లాడండి అని చెప్తే వాళ్ళన్నా హ్యాండిల్ చేస్తారు. లేదు అంటే మాలాంటి వాళ్ళని వాడుకోండి, మేమన్నా చెప్తాము. పార్న్ అడిక్షన్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఫ్యూచర్ మొత్తం కూడా సఫర్ అవుతారు. పార్న్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు పిల్లలు ఎలా ఉంటారంటే, అది చూస్తేనే నాకు యాక్టివేషన్ అవుతుంది అన్న స్టేజ్లో టీనేజ్ నుంచి మొదలుపెట్టి ఆ వీడియోస్కి అలవాటైపోయి ఆ వీడియోస్ చూడకపోతే కూడా ఎరోజన్ అవ్వదు వాళ్ళకి. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత దే విల్ సఫర్ విత్ దిస్ ఫీలింగ్, ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ ఉంటారు, దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సాటిస్ఫై ద పార్ట్నర్. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ పార్న్ అడిక్షన్. బికాస్ ఆఫ్ దిస్ పార్న్ అడిక్షన్ ఆల్సో హస్బెండ్ ఏమనుకుంటాడంటే పార్న్ ద్వారానే వాళ్ళకి ఎరోజన్ అవుతుంది కాబట్టి దే విల్ బి డిపెండెంట్ ఆన్ పార్న్స్. వైఫ్కి ఏం ట్రైనింగ్ ఇస్తారు గర్ల్స్కి అంటే, దట్ ఈస్ ఏ బ్యాడ్ థింగ్, ఓ మై గాడ్ డోంట్ సీ అని ట్రైనింగ్ ఇస్తారు. 2 opposite పీపుల్ కమింగ్ టుగెదర్, సిగ్గుపడతారు వీళ్ళు, నువ్వు చూడంటాడు వీడు. వాట్ బ్లడీ సిల్లీ ప్రాబ్లమ్స్ యూఆర్ ఫేసింగ్. చాలా వస్తున్నాయి ఇలాంటి ఇష్యూస్. జస్ట్ టు ఎక్స్ప్రెస్ లవ్, ఫిజికల్గా అనట్లేదు, ఎమోషనల్గా కూడా ఉంటుంది. దట్ ఎమోషనల్ కనెక్షన్ విల్ గెట్ యూ టు ద సెక్స్. సెక్స్ ఇస్ సెకండ్ లెవెల్. ఇది ఎమోషనల్ బాండింగ్ ఇంపార్టెంట్ అని పేరెంట్స్గా మనం చెప్పకపోతే పిల్లలు ఏ పాయింట్ చూసి ఏం నేర్చుకుని పిల్లలు ఈ అమ్మాయిల నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలుసా? అవి కేసెస్ ఇంకా నేను చెప్తే ఒక 2-3 వీడియోస్ సరిపోవేమో. చాలా ఏడుస్తున్నారు ఆడపిల్లలు, చాలా ఏడుస్తున్నారు, అబ్బాయిలు కూడా ఏడుస్తున్నారు అట్ ద సేమ్ టైం. డివోర్స్ కేసెస్ రీజన్స్లో బ్యాక్ ఎండ్లో ఇవే ఉంటాయి, బెడ్రూమ్ రీజన్సే ఉంటాయి. అయ్యో ఇవన్నీ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతాయి? ఆ 10-12 years పిల్లలకి మనం రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటేనా, మా ఇంట్లో కాండం దొరికింది మా బాబుకి, జాగ్రత్త పడ్డా, హీ గాట్ ఇట్. అమ్మ ఇదేంటి అన్నాడు ఇంట్రెస్టింగ్. థ్యాంక్ గాడ్ పైన ఏమి ఇంట్రెస్టింగ్ పిక్చర్స్ లేవు, బట్ హీ బాట్ ఇట్ అండ్ ఆస్క్డ్ మీ. యాజ్ అన్ ఇండియన్ మదర్ ఐ వాస్ ట్రైన్ టు షట్ హిజ్ మౌత్. ఒక్క సెకండ్లో అయిపోరా అని నాది అని లాగేసుకొని లోపల పెట్టేసుకుని సంథింగ్ ఐ వుడ్ హ్యావ్ డన్. బట్ దిస్ కోచ్ ఆఫ్టర్ బీయింగ్ ట్రైన్డ్ నేనేం చేశానంటే అది తీసుకొని జాగ్రత్త పెట్టి, ఇది పెద్దవాళ్ళది, పెద్దగా అయ్యాక నేను చెప్తాను నాన్న. అమ్మ అంటే పెద్దగా అంటే ఏజ్ అన్నాడు. 13 years ఐ విల్ టెల్ యూ అన్నాను. అంటే అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు అమ్మ అంటే, అవునమ్మా అడల్ట్ అయ్యాక నేను నీకు చెప్తాను, నేను కాకపోతే నాన్న కాకపోతే నేను, వీ విల్ సీ, ఓకేనండి, ఓకే అమ్మా. అండ్ ఈ వెంట్ ఆఫ్. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మా బాబు చూస్తే వాట్ విల్ హీ టెల్ హిమ్? వాడు కూడా ఏం చెప్పుకుంటాడు, మా అమ్మ 13 years దాకా వెయిట్ చేయమని నేను వెయిట్ చేస్తాను, ఎస్ ఆర్ నో?
సో మై హస్బెండ్ వాస్ ప్రౌడ్, థ్యాంక్ గాడ్ మంచిగా హ్యాండిల్ చేసావు, లేకపోతే వాడు క్యూరియాసిటీ డెవలప్ అయ్యేది. వాడు దాన్ని ఫ్రెండ్ అని అడిగేవాడు, ఆ ఫ్రెండ్ ఏమో సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు, వాడు ప్రూవ్ చేయడానికి మళ్ళీ ఇంటర్నెట్ యాక్సెస్ చేసేవాడు. అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోయేదో. ఫస్ట్ వీ నీడ్ టు నో వాట్ టు స్పీక్ టు చిల్డ్రన్. రైట్, సూపర్. అంటే ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ చాలా పేషెన్స్ ఉండాలి. భయపడద్దు, భయపడద్దు. మరి అరవడం కొట్టడం చేస్తే నిజంగా వాళ్ళకి క్యూరియాసిటీ ఎక్కువ అయిపోతుంది. ఏంటా 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 మనం చెప్పే విధానంలో వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో.